ఈ క్రమంలో నిన్న బీసీ సంబంధించిన బంద్ జరిగినప్పుడు ఖైరతాబాద్లో మానవహారం ఏర్పాటు చేశారు. అక్కడ ఈ అబ్బాయి ప్లకార్డులు పట్టుకొని అక్కడ నినాదాలు చేయడం, స్లోగన్స్ ఇవ్వడం అవన్నీ చేస్తున్నాడు. మీడియాతో కూడా మాట్లాడాడు. అదేంటంటే అమ్మ ఒకటే చేస్తే ఉద్యమం సరిపోదు, మొత్తం ప్రతి ఇంటి నుంచి రావాలి, అందుకని నేను కూడా వచ్చాను అనేది అతను ఏదో చెప్పాడు. స్థానిక ఎన్నికలకి అవసరం అనేది చెప్పాడు. దాని తర్వాత కవితను అడిగారు, ఏంటి ఇతను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారా మీ కొడుకుని అంటే, లేదు ఆ అబ్బాయికి చిన్న వయసు, రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఇప్పుడు అబ్బాయికి లేదు, కాకపోతే తనే అడిగాడు ఎక్కడికి పోతున్నారమ్మా అని అడిగాడు. నేను ఇట్లా పోతున్నా అంటే, నేను కూడా వస్తానంటే పిలుచుకొచ్చాను అనేది ఆమె చెప్పింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి వాటిని ఎవరు నమ్మరు, ఒకవేళ నిజమైనా కూడా నమ్మరు. ఎందుకంటే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఎక్కడ పబ్లిక్లోకి ఎప్పుడు తీసుకురావాలని ఆ రాజకీయ ఫ్యామిలీస్ చాలా జాగ్రత్తగా ఉంటారు. పిల్లల్ని ఎప్పుడు జనం ముందుకు తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురాకూడదు అనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు జగన్ పిల్లలు ఇద్దరు అసలు వాళ్ళు ఎక్కడైనా సోషల్ మీడియాలో కూడా లేరు, వాళ్ళిద్దరు ఎవరో తెలియదు. కవిత పిల్లలు కూడా ఇప్పటివరకు మనకి ఎవరికి పెద్దగా ఎక్స్పోజ్ లేదు. ఒక హిమాంశు మాత్రం అప్పుడప్పుడు వీడియోలో బయటకు వస్తుంటాయి తప్ప, కేటీఆర్ అబ్బాయి, కవిత సంబంధించిన అబ్బాయిలు ఇద్దరు ఆదిత్య కానీ ఆర్య కానీ ఎక్కడ కనబడరు. అలాంటిది ఆమె ఏదో క్యాజువల్గా తీసుకొచ్చానంటే ఎవరు నమ్మరు. ఒకవేళ నిజంగా ఆమె క్యాజువల్గా తీసుకొచ్చినా కూడా అది నమ్మరు. ఎందుకంటే ఏదో ప్లాన్ లేకుండా ఎందుకు ఉంటుంది అనుకుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే హిమాంశు ఆల్రెడీ రాజకీయాల్లోకి రాబోతున్నాడు, అతను కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాడు, తాత బర్త్డేకి సంబంధించి వీడియో చేశాడు. ఇలాగా హిమాంశుని ఫోకస్ చేస్తున్నారు పబ్లిక్లో ఎప్పటి నుంచో. సో హిమాంశుని రంగంలోకి దించబోతున్నారన్న వార్త వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో కవిత ముందుగానే తన అబ్బాయిని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ సందర్భాన్ని ఎంచుకొని ముందు పబ్లిక్లోకి అబ్బాయిని తీసుకెళ్ళి, ఈ లోపల అబ్బాయి చదువుకోవచ్చు అంతా, కానీ మెల్లమెల్లగా అబ్బాయిని కూడా పబ్లిక్ ఒక ఫేస్ని పరిచయం చేయడం, అలవాటు చేయడం పబ్లిక్ అనేది ప్లాన్ చేయడానికే ఆమె ఒక చిన్న బ్యాంగ్ లాగా దీంట్లో కూర్చోబెట్టింది. అంటే మేము ఉద్యమాలతోనే ఎంటర్ అవుతాము అన్న ఒక సందేశం ఇవ్వడానికి. రేపొద్దున మేమేం అధికారంలో ఉన్నప్పుడు రాలేదు కదా, ఆమె చెప్పే లాజిక్ అదే కదా, ఉద్యమాల్లోనే వచ్చామనేది ఆమె చెప్తుంది. అలాగే కొడుకును కూడా ఉద్యమాల ద్వారానే నేను తీసుకొచ్చాను తప్ప రాజకీయాల్లో తీసుకురాలేదని చెప్పుకోవడానికి ఆ నెరేటివ్ కోసమే అతన్ని ఉద్యమాల నుంచి స్టార్ట్ చేసి బీసీ. నిజానికి చాలామంది బీసీలు అనేది ఏంటంటే అసలు ఈమె బీసీ కాదు, ఈమెకేంటి బీసీ ఉద్యమాలతో పని అని. నిజానికి అది ఆ లాజిక్ కరెక్ట్ కాదు. ఎందుకంటే బీసీల కోసం కొట్లాడాలనేది ఏం లేదు, ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు ఆ కాజ్కి. అలాగే ఆమె మద్దతు ఇస్తుంది. నిజానికి అన్ని పొలిటికల్ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. సో ఆ రకంగా ఆమె కూడా ఇచ్చే హక్కు ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ షర్మిల ఎట్లయితే తన కొడుకు రాజారెడ్డిని రంగంలో దించిందో ఈమె కూడా అలాగా దించుతుంది. అంటే ప్రతిదీ షర్మిలని చూసి ప్లాన్ చేస్తుంది అనేది ఒక విశ్లేషణ. ఏదేమైనా కవిత గట్టిగానే తన వారసత్వం కోసం, తన ఆస్తి హక్కు కోసం ఫైట్ చేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దానికి సపోర్ట్గా ఆమె కుటుంబాన్ని కూడా రంగంలో దించే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ కుటుంబాన్ని చాలా మంది రంగంలో దించుతారు. సో ఒక యూత్ని ఆకట్టుకోవాలన్నా, బీఆర్ఎస్లో ఉండే యూత్ని ఇట్లా తీసుకురావాలన్నా ఖచ్చితంగా ఆదిత్య హెల్ప్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అబ్బాయికి 20 years ఉన్నాయి. సో అమెరికాలో ఉన్న ఏముంది, అవసరమైనప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. మెల్లగా రాజకీయాల్లో తనకి అర్థమవుతుంది రాజకీయాలు, అట్లాగే ప్రజలకు కూడా అతను అర్థమవుతూ వస్తాడు. రేపొద్దున ఎన్నికలు వచ్చే టైంకి సడన్గా అప్పుడు వచ్చి ప్రచారంలో పాల్గొనకుండా ముందు నుంచి ఒక ఇది చేసుకొని తన ఒక ఆర్గనైజేషన్, యూత్ ఆర్గనైజేషన్ ఏదో పెట్టుకొని అలాగా వస్తూ ఉంటే రేపొద్దున కవితకి ఒక బలంగా సపోర్ట్ సిస్టమ్గా కొడుకు ఉండే అవకాశం ఉంది. ఆ ముందు చూపుతోనే ఆమె ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మనం అనుకోవచ్చు.